హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. చూసారండి, ఈరోజైతే నేను తెలుగింటి ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో చెప్తున్నానండి. ఇది మీరు నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే సంవత్సరం వరకు చెక్కు చెదరదండి. మా రాయలసీమలో బాగా చేస్తారండి మామిడికాయ పచ్చడి. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఏ కాయలు తీసుకున్నా ఏమని వివరంగా చెప్తాను చూడండి. మీకు మా ఊర్లో అయితే రైతు బజార్కి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ బాగా రైతులు ఫ్రెష్గా పండినట్టు తీసుకొస్తారండి మామిడికాయలు. చూడండి, ఇవైతే ఆచారి కాయలు అంటారండి. పెద్ద ఆచారి, చిన్న ఆచారి అని 2 రకాలు ఉంటాయి కాయలు. నేనైతే పెద్ద ఆచారి కాయలే పెట్టుకుంటామండి ప్రతి సంవత్సరము. బాగా పుల్లగా ఉంటాయి. పైన తోలు అయితే కొన్ని మందం వస్తాయి అన్నమాట. చిన్న ఆచారి కాయలు అయితే, ఇవి పెద్ద ఆచారికి అయితే పలచగా వస్తుంది. మనం ఊరబెట్టిన తర్వాత కూడా బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి అన్నిటికంటే కాస్ట్లీ అనమాట రేట్లో కూడా. చిన్న ఆచారి కంటే ఇవి కాస్ట్లీ ఉంటాయి అన్నమాట, బాగా టేస్ట్ ఉంటాయి. అందుకే మనం సంవత్సరానికి ఒకసారి కదండి మంచిగా పెట్టుకోవాలి చూసి. కాయ కూడా ఎన్ని రోజులు ఉన్నా మెత్తబడకుండా బాగా గట్టిగా ఉంటుంది మనకి పెద్ద ఆచారి కాయలు అయితే. చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ ఫస్ట్ చూపించాను కదా, నీళ్ళలో అన్నీ వేసి ఫస్ట్ బాగా కడుక్కోవాలండి. ఇంటి నుంచి ఒక క్లాత్ తీసుకొని వచ్చానండి అవి తుడచడానికి. అక్కడే మార్కెట్లోనే ఇట్లా కొట్టిస్తారండి. మనం ఇంటికి వచ్చిన తర్వాత అవి జీడితో సహా కొట్టాలంటే కష్టం కదండి. దాంట్లో జీడి ఒక్కటి తీసేసి ఇట్లా బొప్పిలాగా అంటారు కదండి, దాంట్లో సహా కొట్టిస్తారండి వాళ్ళు. మన కత్తిపీటకు కట్ చేసుకోవాలంటే కష్టం కదా, అందుకని మేము అక్కడ వాళ్ళతోనే కొట్టించుకుంటాము. 10 రూపీస్ ఇస్తే ఒక్కొక్క కాయకి వాళ్ళే కొట్టిస్తారు. చూడండి కాయలు, చూడండి ఇట్లా కొట్టిస్తారు నీట్గా. దాంట్లో లోపల అది గట్టిగా ఉంటుంది కదా, బొప్పి అంటారు. జీడి తీసేసిన తర్వాత వస్తుంది కదా, దాంతో సహా కొట్టిస్తారనమాట వాళ్ళు. అది ఉంటే కాయ బాగా ఎన్ని రోజులున్నా మెత్తబడకుండా తినేటప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం కానీ ఇంటికి వచ్చి తరుక్కుపోయినాం అనుకో, ఆ బొప్పి లేకుండా ఒక సైడ్ దల్లా తరుక్కోవాలి మనం. అందుకే వాళ్ళతోనే కొట్టించుకుంటాం మేము. అక్కడ సపరేట్ మామిడికాయలు కొట్టడానికి ఉంటారండి రైతు బజార్లో. మామిడికాయలు పచ్చడి పెట్టే కాలంలో ఉంటారు వాళ్ళు సమ్మర్లో. బొప్పితో సహా ఉంటే ఇష్టం అండి. మా వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన మా జేజయ్య అంటారు. పూర్వకాలం అయితే వాళ్ళు ఇట్లా స్తంభంకి 2-3 కత్తిపీటలు కట్టి ఏదో కష్టపడి కొడుతుండే అట్లా బొప్పితోని. ఇప్పుడు కాలం వాళ్ళకి అవన్నీ రావు కదండి, అందుకే వాళ్ళతోనే కొట్టించుకుంటాము. వాళ్ళు అన్ని కాయలు కలిపి 10 మినిట్స్లో కొట్టేసినారండి. నేనైతే ఒక 10 కాయలు తీసుకున్నాను. నేను కూడా 4 మెంబర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళు కొట్టేదాన్ని కూడా నీట్గా కొట్టిస్తారండి. ఆ బొప్పి తీసేసి సైడ్కి అదంతా తీసిస్తారు. మనం ఏమంటే ఇంటి నుంచి పోయేటప్పుడే ఒక క్లాత్ తీసుకొని పోవాలా, ఇంకా వాళ్ళే మంచినీళ్ళు తెచ్చి పోస్తారు. మనం బాగా కడిగి మన క్లాత్తో తుడుచుకోవాలా నీట్గా, తడి లేకుండా. తడి ఒక్క రవ్వ కూడా ఉండకుండా చూసుకోవాలండి. తడిగిన తగిలిందనుకో మొత్తం పచ్చడి చెడిపోతుందండి. ఇప్పుడు అన్నీ కొట్టిన తర్వాత కూడా మనం వెంటనే పెట్టేయకూడదు. ఫ్యాన్ గాలికి అన్నీ ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ అన్న మనం అంతా రెడీ చేసుకునేంత వరకు అన్నీ ఆరబెట్టుకోవాలండి. ఏమన్నా మనకు తెలియకుండా ఒక్క రవ్వ తడి ఉన్నా కానీ ఆరిపోతుంది అన్నమాట. అది మాత్రం కంపల్సరీ మీరు తీసుకోవాలండి జాగ్రత్త. కొంచెం కూడా తడి ఉండకూడదు. మనం పొడి క్లాత్ తీసుకుపోయి బాగా నీట్గా ఒట్టిగా తుడిచిస్తే వాళ్ళు కొట్టిస్తారు. వాళ్ళు కొట్టినప్పుడైనా మనం తెచ్చినప్పుడైనా ఎప్పుడైనా కొంచెం తడి ఉన్నా చెడిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా గంపలలో వేస్తారు, ఉన్న తడి కూడా మొత్తం అంతా పోతుంది అనమాట, దాంట్లో కారిపోతుంది. మనం కడిగిన వెంటనే ఆ గంపలలో వేయాలి. ఆ వాటర్ అంతా కిందికి కారిపోతుంది. తర్వాత మళ్ళీ తుడిచేయాలి. వాళ్ళు అట్లా కడిగిస్తారు. చాలామంది క్యూ ఉన్నారండి పెద్దగా. నేను కొట్టించుకోనికి వచ్చినప్పుడు అందరు వీళ్ళ దగ్గర కొట్టించుకుంటున్నారు. పెద్ద మార్కెట్లో అట్లా కూడా కొడతారు కొంతమంది. ఫస్ట్ టైం మాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి అవి బొప్పి లేకుండా ఒక సైడ్ దరుక్కొని పీసులు పెట్టుకుంటుంటిమి. తర్వాత ఒకరోజు రైతు బజార్లో చూసినాను, అందుకే వాళ్ళతో కొట్టించుకాను. ఇప్పుడైతే నేను ఆయిల్ తీసుకున్నాను చూడండి, గ్రౌండ్నట్ ఆయిల్. జ్యోతి గ్రౌండ్నట్ ఆయిల్ అండి ఇది. జ్యోతి బ్రాండ్ అని దొరుకుతుంది మా ఊర్లో, అది తీసుకున్నాను. కంపల్సరీ గ్రౌండ్నట్ ఆయిల్ వేయాలండి. కొంతమంది అయితే నువ్వుల ఆయిల్ కూడా వేసుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళదండి. మాకైతే ఫస్ట్ నుంచి గ్రౌండ్నట్ ఆయిల్ అలవాటు, అందుకే బుడ్డల నూనెనే వేసాము.
1 లీటర్ ప్యాకెట్ వేసుకున్నానండి నేను. 10 కాయలకి మన కాయలను బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్స్ట్రా ఉంటే మేలండి. నూనె గిన తక్కువ అయిందనుకో, కొంచెం ఒప్పలు పైకి తేలినాయి అనుకో, బూజు వచ్చేస్తుంది. అందుకే మన ఒప్పల కంటే పచ్చడి కంటే నూనె ఎక్స్ట్రానే ఉండాలి. నూనె ఆటికాటికి వేసినాం అనుకో మనము, తర్వాత బూజు వస్తుంది. అంటే మెయిన్ తడి తగలకూడదులేండి. నూనె ఎక్కువ తక్కువైనా పర్లేదు, కానీ మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు నూనె. నేనైతే 1 లీటర్ ప్యాకెట్ అయితే వేసి కాగబెట్టానండి ఫస్ట్. ఇప్పుడు దీనికి కావాల్సిన కొలతలు కూడా చెప్తాను చూడండి. మీకు ఒకవేళ నువ్వుల నూనె, చాలామంది మామిడికాయ పచ్చడి నువ్వుల నూనెతో కూడా పెడతారు. మా ఆంటీ వాళ్ళైతే నువ్వుల నూనెతో పెడతారు. నేనైతే మా అమ్మ వాళ్ళు మేమైతే కింద ఎప్పుడు గ్రౌండ్నట్ ఆయిలే పెట్టుకుంటాము. మాకు ఇదే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు గిన్నెకి మనం పోసుకుంటప్పుడు కూడా బాగా ఒకసారి వేడి పెట్టాలండి. గిన్నెలో ఏమైనా తడి ఉన్నా కానీ అదంతా ఇంకిపోయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి. మనం కొలత వేసేది కారపొడి గ్లాస్ అవి ఉంటాయి కదా, దానికి కానీ దానికి కూడా తడి ఉండకూడదు చూడండి. ఒక్క రవ్వ తడి ఉన్నా సరే మొత్తం ఇయర్ మొత్తం పెట్టుకున్న పచ్చడి పాడైపోతుందండి. మనం ఎంతో కష్టపడి అన్నీ పెట్టుకుంటాం కదండి. అన్నీ ఇప్పుడు 3 మ్యాంగోస్ కారం పొడి తీసుకున్నామండి. అది కూడా కాస్ట్లీనే కదా. మనం అంత కష్టపడి అంత కాస్ట్లీ తెచ్చి పెట్టుకున్నప్పుడు మనం చిన్న పొరపాటు చేసినాం అనుకో, తడి తగిలేది అవి ఇంకా ఆరక ముందుకే మనం తొందర పెట్టేసినాం అనుకో చెడిపోతుంది చూడండి. కొంచెం ఓపికతో అన్నీ తుడిచి తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. మనం కొలత వేసుకునే గ్లాస్ అవి కూడా పెట్టండి. చూడండి ఇప్పుడైతే మీకు అన్ని ఒప్పలు చూపిస్తాను. ఇప్పుడు ఆ ఒప్పలకి జీడి ఉంది కదండి, దాంతో మధ్యలో ఇట్లా పొరలాగా వస్తుంది అనమాట. ఇట్లా గీరితే అట్లా గీరాలండి. ప్రతి ఒక్క ఒప్పని తీసుకొని మేము అట్లా నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఒక పొరలాగా వైట్తో వస్తుంది. ప్రతి ఒక్క ఒప్ప తీసుకొని ఆ పొర లాంటివి తీసేయాలా, ఏమైనా నల్లగా ఉన్నా అవి వేరేయాలి. ఇప్పుడైతే కారం కొలుచుకుంటున్నా చూడండి. నేను ఈ గిన్నెతో 5 అయినాయండి ఒప్పలు. దానికి 5 ఒప్పలకి ఒక గిన్నె కారం తీసుకోవాలి. కొంతమంది 6 దాంట్లోకి ఒకటి వేస్తారు. మనకు కొంచెం సోగి ఎక్కువ కావాలి, కొంచెం పచ్చడిది గ్రేవీ ఎక్కువ ఉండాలన్నప్పుడు 5 దాంట్లోకి ఒకటి తీసుకోండి. 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాండి నేను. ఇదే గిన్నెతో 5 గిన్నెలు అయినాయి నాకు మామిడికాయ ఒప్పలు. చూడండి 3 మ్యాంగోస్ కారపొడి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎక్కువ రెడ్గా ఉంటుంది అది. ఓన్లీ పచ్చళ్ళకే తయారు చేస్తారు కదా, ఇది బాగా ఫేమస్ అండి. ఇది కొంతమంది అయితే సపరేటు మిరపకాయలు ఆరబెట్టి కారం పొడి కట్టించుకుంటారు. ఇంక ఇప్పుడు కాలంలో ఇంకా అంత ఓపిక లేదు కొంతమందికి. ఇంకా అందుకని 3 మ్యాంగోస్ కారపొడి వాడతారండి. క్వాలిటీ కూడా బాగుంటుందండి 3 మ్యాంగోస్ది. మనం ఇప్పుడు ఒట్టి మిరపకాయలు ఆరబెట్టి చేసుకున్నట్లే ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకైతే, ఇప్పుడు హైదరాబాద్లో అయితే కనీసం ఆరబెట్టుకోవడానికి ఎండ కూడా పడదు కదా అన్ని అపార్ట్మెంట్లలో దాంట్లో, వాళ్ళకి ఇంకా కష్టం. అందుకే ఇంకా రెడీమేడ్ కారం వాడతారు. మేమైతే డైలీ అయితే ఒక్కొక్కసారి ఆశీర్వాద్ వాడతాము. ఇంకా దీనికి మాత్రం నేనైతే పచ్చళ్ళకైతే ఇంకా 3 మ్యాంగోస్ కారం పొడి వాడతానండి. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఒక సైడ్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను. మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసేటప్పుడు కూడా కత్తెరకు కానీ దేనికి కానీ తడి ఉండకూడదు చూడండి. ఇప్పుడు ఆయిల్ కాగబెట్టుకొని, ఫస్ట్ ఆయిల్ కాగబెట్టుకోండి. మీరు పచ్చడి స్టార్ట్ చేసిన వెంటనే బాగా చల్లగా కావాలన్నమాట. అది కాగబెట్టి తర్వాత చల్లగా అయిన తర్వాతనే ఇవి కలపాలి. వేడి దాని మీద కలపకూడదు. వేడి ఉంటే కానీ ముక్కలు మెత్తబడిపోతాయి, మళ్ళీ తర్వాత చెడిపోతుంది పచ్చడి. కంపల్సరీ ఇవన్నీ టిప్స్ పాటిస్తేనే మీకు 1 ఇయర్ వరకు
బాగా నిల్వ ఉంటుంది. మనం అంత కష్టపడి అంత రేటు పెట్టి చేసుకున్నప్పుడు మనం 1 ఇయర్ అంతా హ్యాపీగా తినాలంటే కొంచెం ఒక్కరోజు కష్టపడి చేసుకోవాలండి ఓపికతో. అందుకని నేను పచ్చళ్ళు పెట్టాలంటే కష్టమని నేను మా అమ్మ దగ్గరికి పోయి పెట్టించుకున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చేసుకున్నాను, నేను మా ఇంట్లో చేసుకోలేదు. కొంచెం పూర్వకాలం వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది కదా అని నేనైతే ఎప్పుడు ఓన్గా పెట్టుకోను. నాకు వచ్చినా కానీ నేను పెట్టుకోను, మా అమ్మది హెల్ప్ తీసుకుంటా. మళ్ళీ పోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చేసుకున్నాను ఆ రోజు నేను. మా అమ్మ వాళ్ళు కూడా అక్కడే కర్నూలు ఉంటారు కాబట్టి నేను పచ్చడి పెట్టుకున్న రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాను. చూడండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఉప్పు అయితే అదే తీసుకోవాలండి. ఇందాక MSN ప్యాకెట్ వచ్చింది చూడు అది. ఇంగువ కూడా లక్ష్మీ మార్క్ ఇంగువ తీసుకున్నాను. అది లక్ష్మీ మార్క్ ఇంగువ తీసుకోండి, బాగుంటుంది స్మెల్ పచ్చడికి. పాలు ఇంగువ అని కూడా వస్తుంది, అదైతే వాడం మేము, ఇదే వాడతాము. చూడండి MSN ఉప్పు ఇప్పుడు రాసాను కదా పేరు, ఆ కంపెనీ తీసుకోండి బాగుంటుంది. కొన్ని అయితే ఎక్కువ ఉప్పు కాశం ఉంటాయి అన్నమాట, ఇదైతే కరెక్ట్ ఉంటుంది పచ్చళ్ళకి. ఇవి ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా అక్కడ తీసుకున్నానండి జ్యోతిలోనే. చూడండి జ్యోతి బ్రాండ్ అని రాసి ఉంటారు. ఎందుకంటే ఆవాలు అవి సన్న ఆవాలు అవి తీసుకోవాలి కదా, సన్న దాంట్లో ఇసుక కలిసి ఉంటుంది మనం సపరేట్గా తీసుకుంటే. అందుకే ఇట్లా సూపర్ మార్కెట్లోనే ఆల్రెడీ వాళ్ళు నీట్ చేసి పెట్టింటారు కదా, కంపల్సరీ ఆవాలు మాత్రం అక్కడే తీసుకోండి, రెడీమేడ్ దొరుకుతాయి కదా. మళ్ళీ మనం సపరేట్ చేసుకోవాలంటే అది చెరిగి దాంట్లో కొంచెం ఇసుక ఎక్కువ కలుస్తుంది సన్న ఆవాల్లో. వాళ్ళ దగ్గర అయితే అట్లేమి ఉండదని నేను అదే తీసుకుని అది డైరెక్ట్ వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఉప్పు ఒకటి కారం కలిపాను చూడండి. ఇందాక ఒకటి కారం పోసాను కదా, తర్వాత ఉప్పు పోసాను. సపరేట్ ఒక గిన్నెలో కలుపుకోవాలి అవన్నీ. మామిడికాయలన్నీ ఒక సైడ్ ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. అంత లోపల అవి అంతా ఆరే లోపల ఆయిల్ అంతా చల్లారే లోపల ఇక్కడ ఇవి కొలుచుకుంటున్నాను. తర్వాత ఆవాల పొడి మెంతుల పొడి అండి. ఆవాలైతే పావు గిన్నెకి, ఆవాల పొడి అయితే పావు గిన్నె కావాలండి. ఇప్పుడు మనం కారం కొలిచినాం కదా, ఆ గిన్నెకి ఒక పావు గిన్నె అయితే సరిపోతుంది. మెంతులు అయితే కొన్ని ఒక పిరికెడు అట్లా వేసుకోండి చాలా, అంతే, ఎక్కువ లేదు. మరి ఎక్కువ వేస్తే కూడా చేదు వచ్చేస్తుంది. ఆవాలు మెంతులు కలిపి వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు మేము ఇంట్లోనే వేయించుకున్నాం, అదైతే రెడీమేడ్ తీసుకోలేదు. రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఆవాల పొడి మెంతుల పొడి, అవి స్మెల్ ఉండవు ఏముండవండి. మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు వేయించుకుంటే బాగా మంచి స్మెల్ ఉంటుంది మామిడికాయ పచ్చడి. మా అమ్మనే అప్పటికప్పుడు వేయించి తీసుకొచ్చింది ఆవాలు మెంతుల పొడి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ క్లీన్ చేసుకుంటున్నాము. ఇంకా అప్పుడు మా అమ్మ ఇవన్నీ అరేంజ్ చేసింది. నాకైతే పచ్చడి పెట్టాలంటే భయం అండి, అందుకే నేను మా అమ్మ దగ్గరికి పోయి పెట్టించుకుంటా. మామూలుగా ఎప్పుడైనా 10 days అటువంటి నిల్వ ఉండేటివి చేసుకుంటాను, కానీ అప్పుడప్పుడు 10 days 1 week అట్లా ఉండేటివి. ఇట్లా ఇయర్ మొత్తం అంటే నేను చేసుకోను ఓన్గా. అన్నీ తెలిసినా కానీ నాకు భయం ఎందుకో. నిమ్మకాయ పచ్చడి అవైతే పెట్టుకున్నాను, కానీ ఇదైతే నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఓన్గా. మా అక్క వాళ్ళన్నా మా అమ్మ వాళ్ళన్నా ఎవరో ఒకరి తోడు ఉండాలి నాకు. మా అక్క వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారండి, 3 sisters ఉన్నారు ఊర్లో, వేరే ఊర్లో ఇంకా 2, మొత్తం 5 members మేము. ఇంకా ఎక్కువ మా అమ్మ దగ్గరికి పోయి పెట్టుకుంటాను, ఇయర్లీ వన్స్ కదా పోయి పెట్టించుకొచ్చుకుంటా. చూడండి ఇప్పుడు ఆవాల పొడి మెంతుల పొడి, ఆవాలు మెంతులు 2 కలిపి వేయించుకోవచ్చు. ఎక్కువ రోస్ట్ కాకుండా కొంచెం దూరగా ఉన్నప్పుడు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయినప్పుడు తీసేయండి. తీసిన తర్వాత చల్లారినాక మిక్సీ పట్టి వేసుకోవాలండి. మళ్ళీ జల్లించుకొని వేసుకోండి, నూక ఉంటే ఏమన్నా పోతుంది. తర్వాత పావు గిన్నెకి కొలుచుకోండి. ఇప్పుడు ఆవాల పొడి మెంతుల పొడి ఎంత ఉందో కొలత అంతా మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు వేయాలి మీరు. ఇప్పుడు ఒక గిన్నె వేసినారు కదా, మళ్ళీ ఆవాల పొడి పావు గిన్నె వేసినారు కదా, దానికి కూడా పావు గిన్నె ఎక్స్ట్రా ఉప్పు వేయాలి. అదే ఉప్పు సరిపోదండి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పావు గిన్నె ఎక్స్ట్రా వేయాలి. చూడండి ఉప్పు తక్కువైతే కూడా చెడిపోతుంది పచ్చడి. చూడండి ఇందాక కొలిచినది చూపిలే కదా, ఇప్పుడు ఆ పిక్ పెట్టాను చూడండి, దానికి ఎంత నిండా కొలుస్తున్నాయి ఏమని చూడండి. మీ ఇష్టమైన గిన్నె తీసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద గిన్నెకి సరిపోవేమో, కొంచెం ఒప్పాలంటే ఒక చిన్న గిన్నె తీసుకొని కొలుచుకోండి. గ్లాస్తోనే కొలుచుకోవచ్చు, అది మీ ఇష్టం.
ఏమంటే తడి లేకుండా చూసుకోండి, గిన్నెలైనా గ్లాసులైనా కొలిచేటప్పుడు. చూడండి నేనైతే బాగా నిండుగా వేసాను చూడండి, ఒక్కొక్క గిన్నెకి అట్లా 5 గిన్నెలు అయినాయి నావి. ఎక్కువ సోగు ఇష్టం లేదు, ఒప్పలే ఇష్టం ఉన్నాయి అన్న వాళ్ళకి 6 గిన్నెలైనా వేసుకోవచ్చు మామిడికాయలు, మీ ఇష్టం అది. మాకు అది గ్రేవీ కూడా ఇష్టమే కాబట్టి ఒప్పలతో పాటు, అందుకే మేము గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలని 5 గిన్నెలే వేసుకున్నాము. మీరు కూడా కొత్త ఆవకాయ పచ్చడి పెట్టారా అండి? ఎంతమంది పెట్టారు? వీడియో పెట్టండి. మేము పెట్టి కూడా 20 డేస్ అట్లా అయిపోతుంది. కామెంట్ పెట్టండి, మర్చిపోయి వీడియో అంటున్నా. 20 డేస్ అట్లా అయిపోయిందండి పెట్టి పచ్చడి నేను, కానీ అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు. చేద్దామని మర్చిపోయినా. ఈరోజు ఈ వీడియో కనిపించింటే గుర్తొచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి కొత్త మామిడికాయ పచ్చడి. ఇప్పుడు పల్లెటూరులో పనులు చేసే వాళ్ళు వేడివేడి అన్నంలో ఆయిల్, మామూలు గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం పచ్చిది వేసుకొని తినండి, మరి చాలా బాగుంటుంది. అసలు 1 మంత్ 2 మంత్స్ వరకు కొంతమంది పల్లెటూరులో ఇంకా ఏం కర్రీస్ చేసుకోరు, ఇంకా ఓన్లీ పప్పు ఆవకాయనే తింటారు. కొత్త ఆవకాయ ఇంకా అంత టేస్ట్ ఉంటుందండి. కారం తినే వాళ్ళకైతే ఇంకా చాలా చాలా నచ్చుతుంది. ఎట్లా రాయలసీమ అక్కడ వాళ్ళు ఎక్కువ కారం తింటారు కదండి. మాకు కూడా కారం ఇష్టం అని చెప్తుంటా కదా, ఇంకా అటువంటి వాళ్ళకైతే మామిడికాయ పచ్చడి ఉంటే చాలు. ఇంకా కర్డ్ రైస్ కూడా చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి. నేను చెప్పిన కొలతలతో పెట్టుకొని మరి ఒకసారి ఆ ఇంగువ తిరువాత వేసి, ఇంగువ కూడా చాలా రకాలు దొరుకుతుందండి. పాలు ఇంగువ, ముద్ద ఇంగువ అట్లా దొరుకుతుంది. ఇది లోపల ముద్ద ఇంగువనే ఉంటుంది, మనం దంచుకోవాలి మళ్ళీ తర్వాత. ఇది లక్ష్మీ బ్రాండ్ ఇంగువ అని వస్తుంది చూడండి, దాని మీద రాసింటారు లక్ష్మీది ఒక బొమ్మ ఉంటుంది. పచ్చళ్ళకి బాగుంటుందండి అది. పాలింగు వస్తుంది, అదైతే కొంచెం ఇప్పుడు రెడీమేడ్ పచ్చళ్ళు దొరుకుతాయి చూడు, అట్లా స్మెల్ వస్తుంది. ఇదైతే బాగుంటుంది ఇంట్లో లాగా పచ్చడి. మీరు కూడా పచ్చడి ఏ కాయలతో పెట్టుకుంటారు, మీరు ఏ ఆయిల్ వేస్తారు కామెంట్ చేయండి నాకు. పప్పు ఆవకాయ ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొలాలకు పోతారు కదండి, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తినండి, ఇంకా అసలు వదలరు. ఇంకా అంటే చాలా స్టైల్స్లో చేస్తారు ఆవకాయ, ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇలా చేస్తామన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. అంటే నార్మల్గా అందరూ పచ్చి ఆయిల్ వేసుకుంటారు, మేము మాత్రం దాన్ని వేడి పెట్టి తిరువాతలా చేసుకొని వేసుకుంటాము. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇంకా ఇది చాలా హోమ్లీగా ఉంటుంది, ఎంత తిన్నా ఇంకా మళ్ళీ మీకు విరక్తి అనేది రాకుండా అంత హోమ్లీగా ఉంటుంది. డైలీ తిన్నా మీరు మళ్ళీ తినగలరు. ఇంకా ఇంగువ అవన్నీ కూడా మేము చాలా బాగా ఆలోచించి మాకు నచ్చిన టేస్ట్ ఏదైతే ఉందో అన్నీ చూసి క్వాలిటీ ఉన్నవి చెక్ చేసుకొని వేసుకుంటున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే. ఇది కావాల్సిన కాటికి బయట పెట్టుకొని, అంటే 3 రోజులు ఊరాలండి. ఊరిన తర్వాత వెంటనే పెట్టద్దండి ఫ్రిడ్జ్లో. కావాలంటే ఒప్ప మనకి అట్లే గట్టిగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు బాగా, ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో కొత్తగా అట్లే ఉంటుందండి పచ్చడి. ఒప్పలు కూడా అట్లే గట్టిగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేకుంటే బయటనే పెట్టుకోవచ్చు, బయట కూడా నిల్వ ఉంటుంది. కానీ చేసిన వెంటనే ఆ రోజు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. 3 డేస్ తర్వాత బాగా ఊరిన తర్వాత, కావాలంటే 1 వీక్ అయినా బయట పెట్టుకోండి. బాగా ఊరిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన కాటి పైన పెట్టుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక కవర్లో అట్లా పెట్టి బాక్స్ నీట్గా వాటర్ గిటర్ ఏం టచ్ కాకుండా పెట్టుకోండి. మరి ఫ్రిడ్జ్లో గట్టిగా ఇప్పుడు చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇయర్ మొత్తం మీకు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటు లేకుంటే పైన పెట్టుకోవచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా. మా ఊళ్ళో అయితే చాలామంది అక్కడ రాయలసీమ సైడ్ అయితే చాలామంది ఇంకా 50-60 కాయలు కూడా పెట్టుకుంటారండి కొంతమంది అయితే. నేను కొట్టించుకొని పోయినప్పుడు ఒక ఆమె వచ్చింది, ఆమె
60 కాయలు పెట్టుకుందండి ఒకటేసారి. నేనన్న 10 కాయలు పెట్టుకున్నాను. చాలామంది ఇంకా అసలు పొలాలకు పోతారు కదా, వాళ్ళైతే ఇంకా పప్పు ఆవకాయనండి డైలీ వాళ్ళు. అది రోజు తిన్నా బోర్ కొట్టదు. ఈ మోడల్ చేసుకున్నారంటే మీరు అసలు వెగటు కూడా కొట్టదనమాట మనకి. ఇప్పుడు చూడండి అవన్నీ వేసాను కదా, మెంతి పొడి, ఆవాల పొడి, సాల్ట్. ఇది MSN బ్రాండ్ అండి, అది తీసుకోండి. మామూలుదే, అది మామూలు ఆశీర్వాద వస్తాయి కదండి, అవి తీసుకోవద్దండి. అవి ఎక్కువ ఉప్పు కాశం అంటారు, ఎక్కువ ఉప్పు ఉంటాయి కొన్ని దాంట్లో. ఇదైతే కరెక్ట్ ఉంటుంది. ఈ బ్రాండే తీసుకోండి, MSN అని దొరుకుతుంది కదా. ఇక్కడ మధ్య మధ్యలో ఇట్లా లావు ఇట్లా గడ్డ కట్టినట్టు ఉంటుంది కదా, అవంతా బాగా నలిపి వేసుకొని కొలత పెట్టుకోండి. అట్లే ఉంటలు లావుటి వేస్తే కొలచడానికి రాదు కదా మనకి. ఫస్ట్ అంతా నలుపుకోండి ఉప్పుని. అయోడైజ్డ్ ఉప్పు, ఆశీర్వాదు అట్లా దొరుకుతాయి కదా, చాలా రకాలు దొరుకుతాయి కదా. అవి వేసినారంటే కొంచెం సాల్ట్ ఎక్కువ ఉప్పు కాశంలాగా అనిపిస్తాయి. ఇవైతే కరెక్ట్ మీడియం ఉంటాయి అన్నమాట. ఈ పచ్చడికి అయితే కంపల్సరీ ఇవే తీసుకోవాలి. అవి వేసినామనుకోండి ఇదే కొలత ప్రకారం, అది ఉప్పు కాశం అయిపోతాయి. మేమేమో ఇదే వేస్తానండి ప్రతిసారి, MSNదే. ఒకవేళ ఇది దొరకలేదంటే ఇంకా మరి మీ ఇష్టం, ఇంకా వేరే ఉప్పైనా వేసుకోండి. ఇంకా నాకైతే తెలియదు, మరి వేరేదైతే మేము పెట్టలేదు ఎప్పుడు. ఈ MSNదే పెడతాను ప్రతిసారి. ఆశీర్వాద్, అయోడైజ్డ్ ఉప్పు అవి చాలా రకాలు వస్తాయి కదా, అవి అయితే నేనేం వాడను పచ్చడికి అయితే మాత్రం. ఒట్టి మిరపకాయలు అయితే కావాలంటే తీసుకొని మనం బాగా ఆరబెట్టి మిక్సీ పట్టించుకో. గిర్నీకి వేస్తారు కదండి పల్లెటూర్లలో, కారం జిన్నులు ఉంటాయి కదా, అక్కడ వేయి తీసుకొచ్చుకుంటారు కొంతమంది. అది కూడా చాలా బాగుంటుందండి. మా అమ్మ మేము చిన్న ఉన్నప్పుడైతే అట్లా ఒట్టి మిరపకాయలు ఆరబెట్టి అవన్నీ చేస్తుండే. ఇప్పుడు ఇంకా మా అమ్మకు కూడా ఓపిక లేదు. ఇంకా ఏజ్ బార్ అయిపోయిన తర్వాత ఎవరికి ఓపిక ఉండదు కదండి. ఇంకా అందుకే అన్నీ రెడీమేడ్ ఇప్పుడు. అందుకే MTRది సపరేటు పికిల్స్ కోసం తయారు చేస్తారు కదండి, అందుకే ఇంకా MTR కొనుక్కాను. సారీ అండి, MTR కాదు, 3 మ్యాంగోస్ కారపొడి. అది మర్చిపోయి MTR అని చెప్పిన. 3 మ్యాంగోస్ కారపొడి అని సూపర్ మార్కెట్లో అక్కడ దొరుకుతుంది చూడండి. మామూలు రేట్ కంటే, మామూలు దానికంటే డబల్ రేట్ ఉంటుందండి అది. ఇంకా అయినా కూడా పర్లేదండి, ఎక్కువ రేట్ ఉన్నా కూడా ఇయర్లీ వన్సే కదా, అదే పెట్టుకుంటాం మేమైతే. ఇంకా కొంతమందికి ఓపుకున్న వాళ్ళైతే ఇంకా పెట్టుకోవచ్చు. మీరే ఒట్టి మిరపకాయలు కొనుక్కొని గిర్ని ఆడించుకొని పెట్టుకోండి, అది కూడా బాగుంటుంది కారం. చూడండి అదంతా కొలిచే లోపల అది ఒక గిన్నెకి అయింది చూడండి. ఉప్పు, కారం, మెంతి పొడి అవన్నీ వేసే లోపల పెద్ద గిన్నెకి అయినాయి చూడండి అవన్నీ. ఇప్పుడు బొప్పలు వేస్తే తంట పట్ట కూడా పట్టదు. ఇంకా ఎల్లిపాయలు కూడా దండి కొలుచుకైనా చూడండి. ఎల్లుల్లిపాయలు మనకి ఎంత ఓపుకుంటే అన్ని ఒలిచేసుకోండి, బాగుంటుంది అవి కూడా బొప్పలతో పాటు బాగా ఊరిన తర్వాత లావు ఎల్లిపాయలు వేసుకోండి, బాగుంటాయి. సన్నవి కాకుండా లావు ఉండేటట్లు చూసుకోండి. చూడండి మేమైతే ఎన్నోటి ఒలుచుకున్నాము. పచ్చడి స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పాప, మా నాన్న వాళ్ళు ఒలుస్తూనే ఉన్నారు ఎల్లిపాయలు. ఎన్నోటైనాయి చూడ అంతవరకు. మనకి ఎంత ఓపుకుంటే అన్నీ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు. అవి ఊరిన తర్వాత సేమ్ మామిడికాయ ఉప్పలాగానే ఊడుతాయండి అవి. ఒక్కొక్క ఎల్లిపాయ కూడా వేసుకొని తినొచ్చు మనం, చాలా బాగుంటుంది. బాగా లావు ఉన్న ఎల్లిపాయలు తీసుకొని ఒలుచుకొని వేసుకోండి దాంట్లో. ఇంగువ కూడా పొడి దంచి పెట్టుకున్నామండి మేము. ఇంగువ మాత్రం బాగా మెత్తగా దంచుకోవాలండి. అది పొడి ఇంగువ కూడా వస్తుంది కదా, LGది. అవి మేము పొడిది కాదండి, ఇప్పుడు ఇది తీసుకెళ్ళాను కదా లక్ష్మీ మార్కుది, అది బాగా దంచుకోవాలండి చిన్న రోట్లో వేసుకొని. ఇప్పుడు చూడండి అన్నీ వేసాను ఒక గిన్నెలో, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసినట్లు. కారం, ఉప్పు అవన్నీ కలపడానికి చాలా టైం పడుతుంది, కలుపుకోవాలి. ఇంగువ మాత్రం బాగా మెత్తగా మెరగాలి చూడండి. అట్లే కొంచెం రవ్వలు పెట్టినామనుకో, మనం ఆయిల్ వేసినప్పుడు అసలు అది ఆయిల్లో కలిసిపోదు, స్మెల్ కూడా అంత రాదు. అందుకే బాగా మెత్తగా దంచాలి. అందుకే కొంతమంది రెడీమేడ్ ఇంగువ వేసేస్తారు. దీంట్లో లక్ష్మీ మార్క్ దాంట్లో అయితే రెడీమేడ్ రాదండి, ముద్ద ఇంగువనే వస్తుంది, ఉంటలు ఉంటుంది లోపల. దాన్ని దంచుకోవాలి. చిన్న రోలు అన్న ఏమైనా ఉంటాయి కదండి మన ఇంట్లో, దాంట్లో దంచుకోండి. బాగా మెత్తగా దంచేటట్లు చూసుకోండి. రవ్వ వేస్తే అసలు అది స్మెల్ కూడా ఉండదు.
చూడండి ఎన్నోటి వెల్లుల్లిపాయలు వేసినాము మేమైతే. మాకు వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం అనమాట. ఏ వంటలైనా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను నేను. చూడండి ఇప్పుడు పేరు నీట్గా చూపిస్తున్నా చూడండి. లక్ష్మీ మార్క్ అని బ్రాండ్ వస్తుంది. లక్ష్మీదేవత బొమ్మ ఉంటుంది దాని మీద. ఆ ఇంగువనే వాడాలి. ఈ ఇంగువ వాడి ఒకసారి మీరు మామిడికాయ పచ్చడి చేసుకోండి. మీకు ఎంత టేస్ట్ ఉందో తెలుస్తుంది. మీరు ఇంతకుముందుకి ఏ ఇంగువ వాడినారో నాకైతే తెలియదు, కానీ ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు బాగా కలిసింది చూడు. ఉప్పు అదంతా బాగా కలిసింది, అంతా బాగా రెడ్గా అయింది చూడు. ఇంకా కొంచెం అడుగున సాల్ట్ అట్లే ఉంది. చాలాసేపు పట్టింది అది కలపడానికి. మనం ఇదంతా కలిపే లోపల మా అమ్మ ఆయిల్ కాగబెట్టిందండి. కాగబెట్టి దాంట్లో తిరువాత గింజలు అవి వేసి పక్కన ఫ్యాన్ కింద పెట్టిందండి చల్లగా అయ్యేంతవరకు. అది కూడా ఎక్కువ కాగకూడదండి. చూడండి అది చల్లగా అయిపోయింది. ఆయిల్ ఎక్కువ కాగకూడదండి. ఒక 2 మెంతం గింజలు ఆవాల గింజలు వేసి చూడాలి దాంట్లో కాగబెట్టినప్పుడు. అవి కొంచెం నురుగు వస్తుంటే అప్పుడు ఇంకా చాలు, ఇంకా స్టాప్ చేసుకోవాలి. మరి ఎక్కువ కాగిపోకూడదు నూనె కూడా. ఇప్పుడు బాగా చల్లగా అయిందండి. ఫ్యాన్ కింద పెట్టినాము ఆయిల్. ఇప్పుడు ఆయిల్ ఈ కారపొడిలో వేసి అంత బాగా కలుపుకోవాలండి. వేడి నూనె మాత్రం పోయొద్దండి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ చల్లగా కావాలి. మనం ఫస్ట్ పచ్చడి స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఒక సైడ్ ఆయిల్ కాబెట్టుకోండి. అప్పుడు మనం ఇదంతా అరేంజ్ చేసుకునే లోపల అది బాగా చల్లగా అయిపోతుంది. పొరపాటున వేడి చేసినారనుకో మీకు పచ్చడి పనికిరాదు. ఒప్పలు కూడా మెత్తగా అయిపోతాయి, బూజు వచ్చేస్తుంది. బాగా ఇట్లా టచ్ చేసి చూస్తే మీకు బాగా చల్లగా ఉండాలి గిన్నె. వేడి అస్సలు టచ్ కాకూడదు మన చేతికి. మాదైతే బాగా ఆరిపోయింది చూడండి. ఎందుకంటే నేను, మా అమ్మ, మా పాప, మా నాన్న అందరు ఉన్నారు కాబట్టి అందరం హెల్ప్ చేస్తున్నారు. ఒకరు ఆయిల్ కాబెట్టేది, ఒకరు మామిడికాయ ఒప్పలు క్లీన్ చేసుకునేది. అంతమంది చేసినా కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పట్టిందండి. చూడండి ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసాను. ఆ పచ్చడి బాక్స్ తీసుకొచ్చి 3 days తర్వాత చూడండి ఎంత బాగా అయిందో. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. 3 days తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తున్నా. 3 days వరకు మనం అస్సలు కదిలియకూడదండి. మా ఇంటి నుంచి, మా అమ్మ వాళ్ళ నుంచి తెచ్చుకొని ఒక చోట మనం క్లీన్ చేసుకొని ఇట్లా ముగ్గు వేసుకొని, లక్ష్మీదేవత అంటారు కదండి పచ్చడి, మనము ఒక పేపర్ అన్నా ఒక పీటనన్నా వేసుకొని దాని మీద పెట్టుకోవాలి. 3 రోజుల వరకు అసలు టచ్ చేయకూడదు పచ్చడిని. 3వ రోజు చూడండి ఎంత బాగా ఊరిందో మామిడికాయ పచ్చడి. చూస్తేనే అందరికీ తినాలనిపిస్తుంది కదండి. స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేస్తుందండి, అంత బాగా వస్తుంది స్మెల్. ఆ ఇంగువ అయితే చాలా స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుంది ఆ ఇంగువ పచ్చడికి. సపరేట్ పచ్చళ్ళకని తయారు చేస్తారు అది. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. 3 mangoes కారపొడి అట్లే ఉంటుందండి, ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చింటుంది కదా, అది మళ్ళీ మనం అంతా కలపాలన్నమాట. ఆయిల్ అంతా మళ్ళీ అంతా కలిపేయాలి. మళ్ళీ తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ అంత పైకి తేరుతుంది అది. మనం పచ్చడి తీసుకున్నప్పుడల్లా ఒక చిన్న డబ్బాలకు తీసుకుంటాం కదా, అప్పుడు కొంచెం ఆయిల్ అంత బాగా కలిపి ప్రతిసారి అంత బాగా కలిపి తీసుకోండి. అయ్యో అది తర్వాత వచ్చే పిక్ ముందరనే వచ్చేసిందండి. ఇందాక కలిపి చూపించిన కదా, అది 3 days తర్వాత కలిపినదండి. అది మధ్యలో మర్చిపోయి అది దీంట్లో యాడ్ అయ్యింది వీడియో. చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నా. ఇందాక కలిపేది అక్కడ డ్రాప్ అయింది కదా, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి. చల్లగైనది కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ పోవాలా మనము. ఎందుకంటే అంతా ఒకటేసారి వేసేస్తే సరిగ్గా కలవదు, కలపడానికి కూడా మనకు కూడా కష్టమవుతుంది కదా. ఇప్పుడు అంత ఆయిల్ ఉంది కదండి, ఒక ప్యాకెట్ వేసినా కదా అదంతా పీల్చుకుంటుంది చూడండి ఇప్పుడు ఆ కారము. నేనైతే కలపలేక కొంచెంసేపు మా నాన్నకి ఇచ్చిన, మా నాన్న కలిపినాడండి. నా చెయ్యి వస్తూ ఉంటే అంత తొందరగా కలుస్తుంది అది, ఎందుకంటే ఉప్పు అవన్నీ కలవవు కదా తొందరగా. ఇంత పెద్ద గిన్నెకైనా చూడండి అన్నీ కొలతేసే లోపల. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కొన్ని ఒప్పలు తీసుకొని
ఇప్పుడు అంతా కలిపినాం కదా, ఆ కారం వేసుకొని ఇట్లా కొన్ని 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 కలుపుకోవాలి. ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా అట్లా. మన దగ్గర ఏదైనా ఉంటే ఇట్లా కలుపుకోవడానికి బాల్ లాంటివి అట్లా, దాంట్లో మాటికి కొన్ని ఉప్పలు వేసుకొని ఆ కారపొడి ఉంది కదా అది వేసి కలపండి. ఇట్లా అన్నీ ఒకటిసారి వేసి కలపొద్దండి, అస్సలు కలవదు. ఇలా కొన్ని 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 కలిపి ఒక బాక్స్లోకి ఎత్తుకోండి పచ్చడి అంతా. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా కలుస్తుందో. కొంచెం కారం కొంచెం అన్ని ఉప్పలకు సరిపెట్టంతా చూసి వేసుకోండి. కొన్ని ఉప్పలకి దండి వేసేసి మళ్ళీ లాస్ట్ దానికి కారం మిగలకుండా చేసుకోవద్దండి. చూసి అందాజుగా అవి ఇవి మిక్స్ చేసుకుంటే కలుపుకోవాలి. ఎన్ని ఉప్పలు వేసినామని దాన్ని బట్టి మీరు కారం వేసుకుంటే కలపండి. కొంతమంది ఫస్టే దండి కారం వేసినారనుకో లాస్ట్ దానికి అసలు మిగలదు ఇంకా కారం. అందుకే ఫస్ట్ నుంచి ఎన్ని ఉన్నాయి ఏమైనా చూసుకొని కలుపుకోండి. కొంచెం అది కొంచెం ఇది చూడండి అంతే అయిపోయింది. ఇప్పుడు తర్వాత అయితే మా అమ్మ అన్నం తెచ్చింది, దాంట్లో పచ్చడి గిన్నెలో కారం వేసి కారం గిన్నె ఉంటుంది కండి, దాంట్లో వేడివేడి అన్నం వేసి కలుపుతున్నాం చూడండి. చూస్తేనే ఎంతమందికి నోరు ఉడుతుందో కామెంట్ చేయండి నాకు. ఈ గిన్నెకి ఇట్లా మిగిలిన కారం చాలా బాగుంటుందండి. ఎందుకంటే మళ్ళీ మనం 3 days వరకు తినకూడదు కదా, అందుకే కావాలని కొంచెం కారపొడి కూడా మిగిలించుకున్నాం దాంట్లో మేము, మళ్ళీ 3 days వరకు కదిలియకూడదు కదా అని. చూడండి వేడివేడి అన్నం పోగలు పోతూ ఉంది, కలుపుతూ ఉంటే నా చెయ్యికి కాలుతూ ఉంది. అందుకే పెద్దవాళ్ళు ఉంటే తొందరగా హెల్ప్ చేస్తారు కదండి మనకి, మనం ధైర్యం కూడా పెట్టుకోవచ్చు పచ్చళ్ళు. మా అమ్మ ఉంది కాబట్టి నేను హ్యాపీగా పెట్టేసుకున్నాను. మా అమ్మ ఒక దిక్కు ఆయిల్ కాగబెట్టేది, అది ఆవాలు అవి అన్నీ వేయించుకొని తీసుకొని వచ్చింది, మెంతులు అవి. మేమైతే ఇవి అన్నీ ఉప్పలన్నీ క్లీన్ చేయడానికి సరిపోయింది మాకైతే. అక్కడికైనా కానీ పొద్దున్న 11కి అట్లా స్టార్ట్ చేసింటే ఈవినింగ్ 6 అయిందండి. అన్నీ క్లీన్ చేసి నీట్గా ఆరబెట్టి చేసుకునే లోపల వెల్లుల్లిపాయలు వలుచుకొని ఆ ఇంగువ దంచుకొని, మనకు కావాల్సిన బ్రాండ్లే దొరకాలి కదండి అన్నీ, ఒక్కొక్కసారి తొందర దొరకవు. మేము వాడే సాల్టే కొన్ని చోట్ల దొరకదు అట్లా. చూడండి ఎంత రెడ్గా అయిందో కలిపింటే, మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పెట్టేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే మామిడికాయలు పచ్చడి. కానీ లేట్గా అప్లోడ్ చేసిన కదండి, ఇప్పుడైతే ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు పెట్టకూడదు అనుకుంటా పచ్చడి. ఇంకా చాలా రోజులైంది కానీ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి మర్చిపోయినా. 20 days బ్యాకే అప్లోడ్ చేసింటే ఎవరైనా కొంతమంది అయినా ఈ మోడల్ చేసుకుంటున్నారేమో. చూడండి మామిడికాయ చూస్తేనే ఎంతమంది నోరు ఉడుతుందండి. బాయ్ అండి.